నమస్కారం. అయితే ఈ లోకాయతులకు చార్వాకులకు వీళ్ళిద్దరి సిద్ధాంతం ఒకటేనా, లేక వేరు వేరు సిద్ధాంతం? ఆయనే చెప్పాడు నయతే లోకాయతే చార్వి అన్నాడు. అంటే లోకాయతాన్ని చార్విగా తీసుకొచ్చారు, ఇప్పుడు పిలుస్తున్నారు. లోకాయతవే చార్వాకం. ఓకే. కాకపోతే పదం మారింది అంతే. చార్వి నుంచి చార్విక అనే పదం వచ్చింది, తర్వాత చార్వాక. చార్వాక అని మీరు అర్థం ఏంటని మీరు ఎవరిని అడిగితే ఇప్పుడు అందరు ఏం చెప్తారంటే, చారు అంటే అందమైన, వాక అంటే మాటలు చెప్పేవాళ్ళు అంటారు. తప్పది, ఆ అర్థం తప్పు. ఆ అర్థం కాదు. చార్వి కలవాడు చార్వాకుడు, బుద్ధి కలవాడు చార్వాకుడు. బుద్ధి అంటే హేతుత్వం. ఇప్పటికీ కూడా ఉత్తర భారతదేశంలోకి వెళ్తే హేతువాదాన్ని బుద్ధివాదం అని పిలుస్తారు. అది సంస్కృత పదం. ఈ లోకాయత లేక చార్వాక వీళ్ళు చెప్పినటువంటి భౌతికవాదం, ఆ సిద్ధాంతం ఏమిటి క్లుప్తంగా కొంచెం? ఓకే. అయితే ఇది ఈ చార్వాకవాదం వచ్చిన తర్వాత, ఇక నుంచి చార్వాకవాన్ని పిలుద్దాం మనం. ఓకే. వచ్చిన తర్వాత చాలా మందిలో దీని ప్రభావం పడింది, పండితుల్లో కూడా. మహాభారతం, రామాయణం, ఇంకా పురాణాలు, తర్వాత వివిధ తత్వశాస్త్ర గ్రంథాలు, వీటన్నిటిలో కూడా చార్వాకం గురించి మనకి మన భౌతికవాద వారసత్వాన్ని గురించి మనమే స్టడీ చేయట్లేదు, కానీ వైదికార్యులు వాళ్ళ గ్రంథాల్లో మొట్టమొదటిగా చార్వాకవాదాన్ని చెప్పిన తర్వాతనే వాళ్ళ వాదాలను చెప్పేవాళ్ళు. ఇది గమనించాలి. మనకు లేని ఇంపార్టెన్స్ వాళ్ళు ఇచ్చారు దానికి. గ్రేట్. అది మనం చెప్పట్లేదు ఎక్కడ. అది ఇప్పుడు ఏంటంటే, వాళ్ళు సపోజ్ ఒక తత్వవేత్త ఉన్నాడు అనుకోండి, ఆయన తన మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న తత్వాల గురించి ఒక పుస్తకం రాయాలనుకున్నాడండి. మొట్టమొదట స్టార్ట్ చేసేది ఆయన చార్వాకతోటే. మీరు అది మాత్రమే వాస్తవం కనుక. అదే వాస్తవం కాదు, అదే మొదటి శాస్త్రం, మొదటి తత్వశాస్త్రం. అందుకని దానిలో ప్రారంభిస్తాడు. 14వ శతాబ్దంలో మాధవాచార్యుడని, సాయణ మాధవుడు అంటారు అతన్ని, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆయనే కారకుడు. హరిహర్రాయలు, బుక్కరాయలు దాన్ని స్థాపించడానికి ఆయన గురువు. వాళ్ళకి విద్యారణ్య స్వామి అని కూడా అంటారు ఆయన. ఆయన సర్వదర్శన సంగ్రహం అని బుక్ రాస్తాడు. మొత్తం దర్శనాలన్నింటినీ పరిచయం చేయడానికి రాస్తాడు అది బుక్. మొట్టమొదట చార్వాకవాదంతో మొదలు పెడతాడు ఆయన. ఆ మొదలుపెట్టి చార్వాకులు ఏమేం చెప్తున్నారు చాలా చక్కగా రాస్తాడు. ఆయన వ్యతిరేకంగా రాయడు, యాక్చువల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారో అదే రాస్తాడు. రాసి చివరిలో ఒక మాట అంటాడు, ప్రజల యొక్క ప్రయోజనాలను, ఇహలోక సమస్యలను పరిష్కరించటానికి చార్వాకవాదమే సరైనది అంటాడు. అని చార్వాకవాదాన్ని ఖండించాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు, కానీ దురుచ్ఛేదం హి చార్వాకస్య చేష్టితం అంటాడు చివరికి. చార్వాకవాదాన్ని ఖండించడం ఎవరి వల్ల కాదు. ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ అది మనకి. విద్యారణ్య స్వామి, మాధవాచార్యుడు 14వ శతాబ్దంలో. అలాగా చాలా పుస్తకాల్లో ఉన్నాయి. మహాభారతంలో శాంతి పర్వంలో చార్వాకుడు అనే ఒక పాత్ర ఉంటది. రామాయణంలో జాబాలి అనే ఒక పాత్ర ఉంటది. సో ప్రతి దాంట్లో మీరు భాగవతంలో వేణ మహారాజు అనే ఒక పాత్ర ఉంది. అట్లా దేనిలో చూసుకున్నా వీళ్ళ గురించి ఉంది. కాకపోతే వాళ్ళు దాంట్లో చెడుగా చూపిస్తారు, వాళ్ళకి వ్యతిరేకం కాబట్టి. కానీ తత్వవేత్తలు మాత్రం వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పారు. అది. సో ఇది దీనిలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అని అడిగారు. భౌతికవాదం ఉన్న తర్వాత దాన్ని భౌతికవాదం అనాలంటే వాళ్ళు ఎటువంటి భౌతిక అంశాలను చెప్పారనేది మనకు తెలియాలి. చెప్పారనేది తెలియాలి, అది ఇంపార్టెంట్. సో వీళ్ళు చెప్పిన భౌతిక అంశాలని నేను 4 రకాలుగా విభజిస్తాను. ముఖ్యంగా ఇంకా చాలా ఉంటాయి, మెయిన్ నేను 4 చెప్తాను నేను. ఒకటి ఏంటంటే స్వభావవాదం. వాళ్ళు చెప్పింది ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా స్వభావ సిద్ధంగానే ఏర్పడింది అంటారు వాళ్ళు. దాన్ని ఎవరో ఒక దేవుడో లేకపోతే ఇంకొకటో మాయో మంత్రమో కాదు దీనికి కారణం. స్వభావ సిద్ధంగానే ఇది వచ్చింది. స్వభావ అంటే ప్రకృతి అనే దానికి ప్రతిదాన్ని కూడా ఏర్పాటు చేసే శక్తి, దాన్ని నాశనం చేసే శక్తి కూడా ఉంది. కాబట్టి ఎవరు దాని గురించి చేయక్కర్లేదు అని వాళ్ళు స్వభావవాదం చెప్పారు. మీకు ఇక్కడ మహాభారతంలో భీష్మ పర్వం అనే దాంట్లో ఒక కొటేషన్ ఉంది. నకర్తృత్వం నకర్మాణి లోకస్య సురజతి ప్రభు నకర్మ సఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అని చార్వాకులు చెప్తారని అందులో చెప్పారు. అంటే ఈ ప్రపంచంలో దేనిని ఎవరు చేసేవాళ్ళు లేరు, దేనిని చెడగొట్టేవాళ్ళు లేరు.
అదంతా కూడా స్వభావ సిద్ధంగానే జరుగుతోంది అని చెప్పి చార్వాకులు అంటారని చెప్పి గిట్టించటం గాని గిట్టించటం గాని అనేది ఏమీ అది ఏ ప్రభువు వచ్చి చేసేది చెప్పడు కాదు. ఏ ప్రభువు వచ్చి చేయడు ఆ పని, ఏ దేవుడో వచ్చి చేయడు, అవి సహజంగానే జరుగుతుంటాయి అని చెప్పారు. ఇంకా సర్వసిద్ధాంత సంగ్రహం అనే దాంట్లో శిఖినిస్ చిత్రయేత్ కోవా కోకిలాన్క ప్రకూలయేత్ స్వభావ వ్యతిరేకేణ విద్యతే నాత్ర కారణం అన్నారు వాళ్ళు. చార్వాకులు ఈ విధంగా ఉంటారని చెప్పి ఆ సర్వసిద్ధాంత సంగ్రహం రాసిన వ్యక్తి చెప్పాడు వాళ్ళ వాదాన్ని వినిపిస్తూ. అంటే నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళకి రకరకాల రంగు పింఛాలు ఎవరిచ్చారు? కోకిలకి అంత మధురమైన కంఠం ఎవరిచ్చారు? ఇవన్నీ స్వభావ సిద్ధంగానే జరుగుతున్నాయి తప్ప ఎవరో ఒకరు ఇచ్చినవి కాదు అని చార్వాకులు అంటారని చెప్పి చెప్పాడు. అగ్నిరుష్ణో జలం శీతం సమస్పర్శస్తథా నిలహ కేనేదం చిత్రితం తస్మాత్ స్వభావాత్ తరిహి అవస్థితి అని చెప్పంటాడు. ఎక్కడ ఇది కూడా దర్శన సంగ్రహంలో అగ్నికి వేడి ఉంటుంది, నీటికి చల్లదనం ఉంటుంది, గాలికి ఈ రెండు ఉంటాయి సమానంగా. అగ్ని ఉంటది, వేడి ఉంటది, చల్లదనం ఉంటది. ఇవన్నీ వీటికి ఎలా వచ్చాయి? స్వభావ సిద్ధంగానే వచ్చాయి, ఎవరో కల్పించినవి కాదు. అలాగే ప్రపంచంలో ప్రతిదానికి ఒక స్వభావం ఉంటుంది, అది సహజంగానే వస్తుంది అని దాంట్లో చెప్పారు. నకంటకానాం ప్రకృతి తైక్ష్ణ్యం విచిత్ర భావం మృగపక్షిణాంచ మాధుర్యం ఇక్షో కటుతాంచ నింబే స్వభావతః సర్వమిదం ప్రవృత్తం అని వరాహమిహిరుడు రాసిన బృహత్ సంహితకి వ్యాఖ్యానం చెప్తూ ఒక అతను పండితుడు రాస్తాడు. ఇది చార్వాకుల వాదం ఎలా ఉంటుందని. నా కంటకానం ప్రకరోతి తైష్ణ్యం, ఎవరు కూడా ముళ్ళుకి పొదును ఎవరో ఇచ్చింది కాదు. అలాగే రకరకాల మృగాలున్నాయి, పక్షులున్నాయి, వాళ్ళకి రంగులున్నాయి, వాటికి కోతలు వేరున్నాయి, అరుపులు వేరున్నాయి, ఆహారం వేరుంది. ఇవన్నీ కూడా ఒకళ్ళు ఇచ్చినవి కాదవి. అలాగే సహజ సిద్ధంగా వచ్చినాయి. చెరుకుకి తీయదనం ఎవరిచ్చారు? అలాగే వేపకి చేదుదనం ఎవరిచ్చారు? అవి సహజంగా వచ్చినాయి, ఒకళ్ళు ఇచ్చినవి కాదని చెప్పి చార్వాకులు అంటారని చెప్పి ఆయన కోట్ చేస్తాడు దాన్ని. అలాగే అపరే లోకాయితిక స్వభావం జగత కారణమాహు స్వభాదేవ జగద్ విచిత్రం ఉత్పద్యతే స్వభావతో విలయం యాతి. చార్వాకులు ఈ జగత్తు యొక్క తత్వాన్ని గురించి చెబుతూ స్వభావ సిద్ధంగానే ఈ ప్రపంచం నడుస్తున్నదని చెప్పి చెబుతారు. స్వభావ సిద్ధంగానే అనేక విచిత్రాలు ఈ భూమి మీదకి వస్తున్నాయి, స్వభావ సిద్ధంగానే అనేక ప్రళయాలు కూడా వస్తున్నాయి, ప్రకృతి విపత్తులు కూడా వస్తున్నాయి, అవి ఎవరో చేయటం లేదని చెప్పి వాళ్ళు అంటారే. అంటే ఆనాడే ఒక రకంగా దేవుడు లేడు, సృష్టి లేదు, దయ్యము లేదు, ఏమి లేదు అనేటువంటి విషయాన్ని చెప్పగానే చెప్పారు. ఆ మాట లేక అదే భౌతికవాదం. రెండోది వాళ్ళు చెప్పింది ఇంకొకటి అద్భుతమైనటువంటి ఏంటంటే ప్రత్యక్ష ప్రమాణం. ప్రమాణం అనే పదం మనం చాలా వాడుతుంటాం. అవును, ప్రమాణం అంటే ఏంటి? అది కొలత అనుకుంటుంటాం మనం. వాళ్ళు ఏమన్నారంటే అంటే జ్ఞానం, ప్రమాణం అంటే జ్ఞానాన్ని కొలిచేది, జ్ఞానం ఎలా వస్తుందో చెప్పేది ప్రమాణం. జ్ఞానం ఎలా వస్తుందో చెప్పేది ప్రమాణం. దాని ఇప్పుడు అర్థం మారిపోయింది మనకి. అవును, తత్వశాస్త్రంలో ఆ పదం అట్లా వాడారు. ఇంకా రాను ప్రమాణం చేయి దాని మీద పెట్టారు. అది ప్రమాణం అంటే అది ఒక చెయ్యరాని, అంటే అది ఒక సరైనదని నిర్ణయించడానికి దాన్ని వాడుతున్నారు. కానీ ప్రమాణం అంటే జ్ఞానార్జన, జ్ఞానాన్ని పొందటానికి చేసేది. దాన్ని తత్వవేత్తలు ఏం చేశారంటే మనకి ఈ ప్రపంచంలో అసలు జ్ఞానం మనిషికి ఎలా వస్తుంది అనే దాని గురించి చర్చలు చేశారు. చార్వాకులు ఏం చెప్పారంటే ప్రత్యక్షం వల్లనే వస్తుంది అన్నారు. ప్రత్యక్ష అనుభవం. ప్రత్యక్షం అంటే ఏమిటి? జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందే అనుభవమే జ్ఞానం. సింపుల్ గా చెప్పేశారట. ప్రత్యక్షం అంటే అది అసలు నిజానికైతే ఆ పదానికి అర్థం ఏంటంటే కళ్ళ ముందు ఉన్నది అని అర్థం. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి మనకి శరీరంలో. ఈ 5ంటికి జ్ఞానం ఎలా వస్తుందో అదే సరైన జ్ఞానం. ప్రత్యక్షానికి అంటే ఈ ఇంద్రియాల జ్ఞానం లేకపోతే, ఈ ఇంద్రియాలకు అందకపోతే ఏదైనా సరే అది జ్ఞానం కాదా? అది కల్పన అంతే, జ్ఞానం కాదు, ఊహ అన్నారు. ఇది చార్వాకులు మాత్రమే చెప్పారు వాళ్ళు ప్రపంచంలో. ఆ తర్వాత కొంతమంది వైశేషికులు అనే వాళ్ళు వచ్చారు, అనువాదం చెప్పారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ప్రత్యక్షం ప్రమాణం ఒకటే కాదు, అనుమాన ప్రమాణం కూడా ఒకటి ఉంటుంది అన్నారు. అనుమానం అంటే ఇప్పుడు డౌట్ అని మనం అనుకుంటున్నాం గానీ అక్కడ అది కాదు. అనుమానం అంటే తత్వశాస్త్రంలో ఊహ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా సరే అక్కడెక్కడో పొగ వస్తుంది, మనం మేడ మీదకి ఎచ్చి కూర్చున్నాము, ఆడ దూరంగా పొగ అనిపిస్తుంది, మనం ఏమనుకుంటాం? ఏదో తగలబడుతుంది అనుకుంటాం. ఇదే అనుమాన ప్రమాణం అన్నారు. పొగ వస్తుంది అంటే నిప్పు లేకుండా పొగ రాదు, కాబట్టి అక్కడ నిప్పు
ఉంది అనే జ్ఞానాన్ని మనం పొందటం, ఓకే. ఇది అనుమానం. కాబట్టి ఇది కూడా జ్ఞానం పొందటానికి ఒక ప్రమాణమే అన్నారండి. కానీ తర్వాత వచ్చినటువంటి శాస్త్రకారులు సాంఖ్య శాస్త్రం, యోగ శాస్త్రం వీళ్ళిద్దరూ ఏం చేశారంటే శబ్దం కూడా ప్రమాణమే అని మూడోది చేర్చారు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఈ మూడు చేర్చారు. ఈ విషయాలు మనకి కొంచెం కొత్తగా ఉంటాయి కానీ చాలా అవసరం మనకి తెలియదు. శబ్దం అంటే ఏమిటి? పదాలు. మనం ఒక పుస్తకం చదువుతాం, ఆ పుస్తకం మనకి నచ్చిన ఒక తెలిసిన రచయితది లేదా మనం ఒక మేధావి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిది, అందులో రాసి మనం నిజమే నమ్ముతాం. కాబట్టి మనకు ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవంతో మనం దాన్ని నమ్ముతాం. కాబట్టి ఆ శబ్దాన్ని చూసి నమ్ముతున్నాం కానీ ఆయన చూసి నమ్మట్లేదు మనం ఇక్కడ. అందువలన ఈ శబ్దం కూడా మన జ్ఞానానికి ప్రమాణమే అన్నారు సాంఖ్యులు, యోగవాదులు. అంటే పతంజలి రాసిన యోగ శాస్త్రం ఉంది కదా, ఆ యోగవాదులు, సాంఖ్యులు వీళ్ళిద్దరు ఈ మూడు ప్రమాణాలు అన్నారు. ఈ సాంఖ్యులు, యోగవాదులు, లోకాయతులు, చార్వాకుల తర్వాత ఇదంతా తర్వాతే. మొదట లోకాయతులే, అది తర్వాత న్యాయ శాస్త్రం వచ్చింది. గౌతముడు అనే అతను న్యాయ శాస్త్రం రాశాడు. ఆయన ఏం చేశాడంటే ఉపమానం కూడా ఒక ప్రమాణమే అన్నాడు. 4 అయిన ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానం. ఉపమానం అంటే ఏంటి? పోలిక. ఒక పోలిక చెప్పడం, ఆ పోలిక ద్వారా కూడా మనకు జ్ఞానం వస్తది అన్నాడు. ఇప్పుడు మనం ఎంత చెప్తున్నా ఒక విషయం అర్థం కాదు, ఒక పోలిక చెప్పామనుకో వెంటనే వాడు బాగా తింటున్నాడు అని అంటాం. ఎంత తింటున్నాడో మనకు అర్థం కాదు. కుంభకర్ణుడిలాగా తింటున్నాడు అన్నాం అనుకోండి, అబ్బో అంటే చాలా తింటున్నాడు అని మనకు అర్థమైంది. ఇది కుంభకర్ణుడు లాగా అనేది ఉపమానం. కాబట్టి దీని వల్ల కూడా జ్ఞానం వస్తుంది అన్నారు. ఈ 4 ఉంటాయి జ్ఞానార్జనకి అని అన్నారు. ఆ తర్వాత పూర్వ మీమాంస అని ఒకటి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ 4తో పాటు ఇంకొకటి చేర్చారు, అర్ధాపత్తి అన్నారు. అర్ధాపత్తి అంటే ఇంకొక విషయాన్ని మనం జాయింట్ చేసుకోవడం, జోడించడం. అర్ధ ఆపత్తి, మరొక దాన్ని తీసుకొచ్చి జాయింట్ చేసుకోవటం. అది ఎట్లా అంటే దానికి ఒక ఉదాహరణ, ఇతను బాగా లావుగా ఉన్నాడు. అయితే నేను పగలు చూస్తున్నాను, ఎప్పుడు అసలు తింటలేదు ఇతను, లావెట్లా అయ్యాడు, నేను రోజు చూస్తున్నా అతన్ని అంటాం. అంటే నువ్వు చూస్తుంది పగలు చూస్తున్నావు, లావు ఎట్లా అవుతున్నావు నీ తెలియదు. రాత్రి తినొచ్చు కదా, రాత్రి ఎక్కువ తినొచ్చు కదా అనే దాన్ని మనం తీసుకొస్తున్నాం మళ్ళీ దాని వల్ల కూడా లావు కావచ్చు కదా. అంటే ఇంకొక దాన్ని మనం జాయిన్ చేసుకోవటం, ఇది కూడా ఒక ప్రమాణమే అన్నారు. ఇంకొకళ్ళు వచ్చారు, ఉత్తర మీమాంస లేదా వేదాంతం అంటారు దాన్ని. వాళ్ళు వచ్చి ఇంకొకటి జాయిన్ చేసి అర్ధాపత్తి అనుపలబ్ధి అన్నారు. అనుపలబ్ధి అంటే ఉపలబ్ధం కానిది, మనకి ఎదురుగా కనిపించనిది అన్నారు. అంటే ఏంటి? ఎదురుగా కనిపించలేదంటే ఇక్కడ ఒక కుండ ఉండాలి అని ఒక అతను అంటాడు. ఆడ లేదు కాబట్టి నాకు ఆ జ్ఞానం లేదు, ఆడ కుండ లేదు కాబట్టి కుండ లేదనే జ్ఞానం నాకు వచ్చింది అని అంటారు వాళ్ళు. అది అనుపలబ్ధి అంటారు. ఆడ లేదు కదా, లేని దాని వల్ల లేదనే జ్ఞానం వచ్చింది, అంటే నెగటివ్ జ్ఞానం కూడా వచ్చింది అని ఇట్లా 6 అంశాలు మొత్తం దీంట్లో చెప్పారు. అయితే ఎక్కువ మంది తత్వవేత్తలు ఏమన్నారంటే ఇవన్నీ కాదు, చార్వాకులు చెప్పిందే కరెక్ట్, ఇవన్నీ కూడా ఇంద్రియాల సహాయంతో చెప్పినవే, మీరు ఇవి చెప్పిన ఇంద్రియాలకు లేకుండా ఇవి రావు. వాళ్ళు చెప్పింది ఏదైతే ఉంటో అది మూలమే, అదే మూలం వీటన్నిటికీ అని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన ఆ ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది జ్ఞానార్జనలో ఒక గొప్ప అంశం. దీని వల్ల భౌతికవాదం డెవలప్ అయ్యింది. ఆనాడు మన సమాజంలో ఈ చార్వాకుల యొక్క ప్రభావం ఎలా ఉండేది? దానిలోకి వెళ్ళబోయే ముందు మీరు అడిగింది ఇంకా ఆన్సర్ ఉంది. ఏంటంటే భౌతికవాదంలో కొన్ని ముఖ్యాంశాలు చెప్పమన్నారు కదా, ఇప్పుడు 2 చెప్పాను. స్వభావవాదం, ప్రత్యక్ష ప్రమాణం. మూడోది చతుర్భూతవాదం. ప్రపంచం అంటున్నాం మనం. ప్రపంచం అంటే అర్థం ఏంటి? పంచభూతాలతో ఏర్పడింది అని చెప్తారు వేదాంతులు. పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం, ఈ 5 పంచభూతాలు అన్నారు. చార్వాకులు మొట్టమొదట ఈ వాదాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు 5వ భూతాన్ని 4 భూతాలు అన్నారు. చతుర్భూతవాదం వాళ్ళది. గాలి, నీరు, నేల, ఈ 4 వల్లనే ఈ ప్రపంచం ఉంటుంది. గాలి, నీరు, నేల, నిప్పు. వాళ్ళు ఒప్పుకుంది ఏంది? ఆకాశం. ఆకాశం అనేది మూలభూతం కాదు. భూతం అనే పదానికి దయ్యం అనే అర్థం కాదు. భూతం అనే దానికి నానార్థాలు ఉన్నాయి. జీవి అనే అర్థం ఉంది, జీవి అనే అర్థం ఉంది. రెండోది మూలకం, ఈవేళ ఎలిమెంట్ అంటున్నాం ఇంగ్లీష్. ఆ ఎలిమెంట్ అనే దాన్ని అప్పుడు భూతం అని పిలిచారు. అంటే ఏదైతే ఒక వస్తువు ఏర్పడటానికి మూల కారణం అవుతుందో అది భూతం. కాబట్టి 4 అన్నారు వాళ్ళు. చతుర్భూతవాదం చెప్పారు. ఈ వేళటికి కూడా అదే కరెక్ట్. సైన్స్ కూడా దాన్ని ప్రూవ్ చేసింది. ఆకాశం అనేది ఒక భౌతిక పదార్థం కాదు అది. కాబట్టి దాన్ని భూతం అంటానికి లేదు. భూతం నుంచే భౌతికం వచ్చింది. భౌతికవాదం అంటే ఏమిటి? భూతాలతో ఏర్పడిందని చెప్పటం. ఏ భూతాలు? పంచభూతాలు కాదు, చతుర్భూతాలు. 4 భూతాలతో ఏర్పడింది భౌతికవాదం. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 4తోనే
ఈ ప్రపంచం నడుస్తున్నది అన్నారు. వీటి కలయికల ద్వారానే ప్రపంచంలో అన్ని వస్తున్నాయి అని చెప్పారు. అయితే ఇది కొంచెం క్రూడ్ గా మొరటుగా అనిపిస్తుంది ఆ రోజుల్లో ఓకే. ఇప్పుడు ఈ 4తోనే ఎట్లా ఏర్పడతాయి వస్తువులన్నీ అనిపిస్తుంది మనకి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు చెప్పింది కరెక్ట్. దాన్ని ఇప్పుడు ఎక్స్పెండ్ చేశారు సైంటిస్టులు. ఇప్పుడు 92 మూలకాలను కనిపెట్టారు వాళ్ళు. నేచురల్ మూలకాలని సహజంగా ఉన్నాయి, చిన్న చిన్నవి అనమాట. వాళ్ళు గాలి అనే దాన్ని తీసుకొని గాలిలో ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కనిపెట్టారు. అట్లాగే మట్టి తీసుకున్నారు, మట్టిలో బోల్డ్ ఉంటాయి. అట్లా వాళ్ళు సూక్ష్మంగా వెళ్ళారు. కానీ మూలాలు ఇవే. అంతే. ఆకాశం నుంచి వాళ్ళు ఏం కనిపెట్టలేదు. ఆకాశం అంటే శూన్యం. అంతే. ఆ పదార్థం లేకుండా, వస్తువు లేకుండా అదే ఊహాజనితంగా కనిపెట్టేది ఉండదు. అంటే అది ఊహాజనితమే. అదే. సో ఇప్పుడు కూడా వాళ్ళు చతుర్భూతాల్లో నుంచే అన్ని మూలకాలను తయారు చేశారు. 4వ అంశం ఏంటి? 4వ అంశం అంటే ఈ చతుర్భూతవాదంలో మనం కొన్ని తెలుసుకో. ఆ రోజుల్లో వాళ్ళు అంతా ఎంత పర్ఫెక్ట్ గా ఊహ చేశారంటానికి 1-2 మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే వాళ్ళు ఎట్లా చెప్పారంటే, పృథివ్యాది భూత సంహత్యాం తదా దేహాది సంభవ మదశక్తి స్వరాగేభ్యో యద్వత్ తద్వత్ స్థితాత్మత అన్నారు. అంటే వాళ్ళు ఉదాహరణ చెప్పారు, 4 భూతాలు కలయికతో ఎలా ఏర్పడిందయ్యా అని వాళ్ళని అడిగేవాళ్ళు. అంతే కదా. అడిగితే వాళ్ళు కొన్ని ఉదాహరణలు చెప్పేవాళ్ళు. మనం సారాయి తయారు చేస్తాం. సారాయి తయారు చేసేటప్పుడు నీళ్లు కావాలి, బెల్లం లాంటిది కావాలి, పిండి లాంటిది కావాలి, ఇవన్నీ కొన్ని ఉండాలి. అంతే కదా. వీటన్నిటినీ కలిపి పులియబెడితే అందులో నుంచి మొత్తం వస్తుంది. అవును, మొత్తం అనేది వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? వీటిల్లో ఎక్కడన్నా మొత్తం ఉందా? నీళ్ళల్లో ఉందా? పిండిలో ఉందా? మరి బెల్లంలో ఉందా? దేంట్లో లేదు. కలయిక ద్వారా వచ్చేసింది, కొత్తది వచ్చింది కదా. ఇది కారణం అంటారు. ఆ తెలివి చూడండి ఆనాడు. ఈవేళ సైన్స్ కూడా అదే చెప్తుంది. కెమిస్ట్రీ ఏం చెప్తుంది? ఒక మూలకం ఇంకొక మూలకం పడితే కొత్త మూలకం వస్తుంది. అంతే కదా. ఆ ఆక్సిజన్, హైడ్రోజన్ కలిస్తే నీరు వస్తుంది అని చెబుతుంది. అవును. సో ఈ థాట్ వాళ్ళకి ఆనాడు ఉంది. ఇంకోటి ఇంకా సింపుల్ గా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పారు. జడభూత వికారేషు చైతన్యం యత్ దృశ్యతే తాంబూల పోగ చూర్ణానాం యోగాద్రాగ యువోత్థిత అన్నారు. జడం అంటే కదలనిది, భూతం అంటే కదిలేది. జడభూత వికారేషు అంటే కదలనిది, కదిలేది అయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చే మార్పులన్నీ కూడా, వాటిల్లో ఉన్నటువంటి చైతన్యం కూడా అది సహజంగానే ఈ మూలకాల ద్వారా వస్తుంది, ఈ భూతాల ద్వారా వస్తుంది. ఉదాహరణ ఏంటంటే, తమలపాకు ఉంది, వక్క ఉంది, సున్నం ఉంది. ఈ మూడింటిని కలిపి తింటే మన నోరు ఎర్రబడుతుంది. ఆ ఎర్రదనం తమలపాకులో ఉందా? లేదు. వక్కలో ఉందా? లేదు. సున్నంలో ఉందా? లేదు. మరి ఎట్లా వచ్చింది? 3 కలపటం. అది చతుర్భూతవాదం ఆయన వాళ్ళు చెప్పి ఎంత ఈజీగా వాళ్ళు జనానికి అర్థమయ్యేటట్లు, అంటే మూలకాల కలయికతో కొత్తవి వస్తాయి అని చెప్పారు అని చెప్పడానికి ఆనాడు వాళ్ళు చేసిన ఊహలే. గ్రేట్ అండి, గ్రేట్. సో ఇది ఇక వాళ్ళు చెప్పిన 4వ అంశం. మీకు 4 అంశాలు నేను చెప్తానని చెప్పాను కదా. 4వ అంశం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. దేహాత్మవాదం. అది అంటే దేహాత్మవాదం అంటే ఈ వైదికులు, ఈ బ్రాహ్మణులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఆత్మ అనేది ఒకటి ఉంది అని చెప్పి ప్రచారం చేసేవాళ్ళు. ఆత్మ అనేది ప్రతి దాంట్లోనూ ఉంటుందని చెప్పేవాళ్ళు. అది చరాచర వస్తువులు, కదిలేదైనా కదలనిదైనా ప్రాణం ఉన్నదైనా లేనిదైనా అన్నిట్లో ఆత్మ ఉంటుందని చెప్పేవాళ్ళు వైదికులు. అట్లా ఒప్పుకోలేదు. ఓన్లీ జీవుల్లో ఉంటుందన్నారు. ఆ జీవుల్లో ఉండేది కూడా ఆత్మ కాదు అన్నారు. శరీరమే ఆత్మ అన్నారు. శరీరాన్ని మించిన ఆత్మ లేదు. మనకి భగవద్గీత కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే, మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ అనేటువంటిది బయటకు వెళ్తుంది, బయటకు వెళ్ళి ఇంకొక ప్రాణిలోకి వెళ్తుంది, అప్పుడు అది ఇంకొక జీవితాన్ని పొందుతుంది అని చెప్తారు. ఒక షర్ట్ విడిచేసి ఇంకో షర్ట్. సో అది తప్పు అన్నారు. శరీరానికి మించిన ఆత్మ లేదు, శరీరమే ఆత్మ. దాన్నే దేహాత్మవాదం అని పిలుస్తారు. ఎంత అద్భుతమైన ఇదంటే, వాళ్ళు ఆత్మ పేరుతో మోసం చేస్తున్నారు. పరలోకాలు ఉన్నాయని, పుణ్యపాపాలు ఉన్నాయని, ఈ స్వర్గ నరకాలు ఉన్నాయని, ఆత్మ ఈ స్వర్గానికో లేదా నరకానికో వెళ్తదని ఇవన్నీ చెప్పి మోసం చేస్తుంటే వాళ్ళు ఒకటే చెప్పారు, చనిపోయిన తర్వాత శరీరం నుంచి ఏది బయటికి వెళ్ళేది ఉండదు, అంతే. వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. దీన్ని దేహాత్మవాదం అన్నారు. ఈ దేహాత్మవాదంలో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. జీవితంచ శరీరంచ జాత్యైవ సహజాయతే. జీవితం గాని
శరీరం గాని ఒకేసారి వస్తాయి. ఆ రెండు ఒకేసారి పుడతాయి. పుడతాయి. శరీరం లేకుండా జీవితం ఉండదు. ఉండదు. జీవితం లేకుండా శరీరం ఉండదు. శరీరాన్ని ఉన్న తర్వాత ఖచ్చితంగా దానికి ఒక జీవితం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఒకేసారి పుడతాయి. ఉభౌ సహ వివర్ధేతే ఉభౌ సహ వినశ్యతే. ఆ రెండు కలిసే పెరుగుతాయి, రెండు కలిసే నశిస్తాయి. అంతేగాని ఆత్మ అనేది సపరేట్ గా శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ ఉండదు అని చెప్పారు. తర్వాత చిన్నస్య యది వృక్షస్య సమూలం ప్రతిరోహితః బీజాన్యస్య ప్రవర్తంతే మృతః క్వః పునరేష్యతి. ఇది ఎన్ని మహాభారతంలో ఉన్నవని చెప్పేది. ఇప్పుడు ఏం చెప్పారంటే, ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టుని వేళ్లతో సహా పెకిలించేసాం. మళ్ళీ ఆ చెట్టు అక్కడ పుట్టమంటే పుడతదా? ఏది పుట్టిస్తుంది? దాని నుంచి వచ్చిన విత్తనాలే మళ్ళీ అటువంటి చెట్టును తయారు చేస్తాయి. అంతే కదా. మనం కూడా అంతే. మనం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనమే పుట్టాలంటే పుట్టం. మన నుంచి వచ్చినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఉనికిని నిలబెడతారు. ఇది చెప్పారు భౌతికవాదం. ఆత్మ అనేది వేరేది లేదు అని చెప్పడానికి వాళ్ళు చెప్పింది. ఇంకా రామాయణంలో వీళ్ళు ఏం చెప్తారంటే, ఎంత అద్భుతమైన అనిపిస్తుంది మీకు. బీజమాత్రం పితా జంతో శుక్రశోణితమేవచ సంయుక్తం ఋతుమన్ మాత్ర పురుషస్యేహ జన్మతః. మనుషులు ఎలా పుడతారో చెప్పాడు రామాయణంలో. జాబాలి అంటే లోకాయ చార్వాకు. అంతే కదా. ఆయన ఏం చెప్పాడంటే, తండ్రి యొక్క శుక్ర శోణితాలతో కూడుకున్న బీజాలు, అలాగే తల్లి ఋతుమతి అయిన తర్వాత తల్లితో కలిసినటువంటి తల్లి యొక్క అండాలు, ఈ రెండు కలయటం వల్లనే మనుషులు పుడతారు. రామాయణంలో ఉంది. ఆ కాలంలో ఈ ల్యాబులు లేవు అప్పుడు. ఈ ఎక్కడున్నాయి? ఈ సృష్టి దవాఖానాలు లేవు. ఇది ఆ థాట్ వాళ్ళది. గ్రేట్ అండి. సో ఇంత వారసత్వం మనకు ఉంది సార్ మన భౌతికవాదానికి. గ్రేట్ అండి.